జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. భోజనము ఎలా చెయ్యాలి? భోజనము రోజుకి 2 సార్లు మాత్రమే చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తుంది. ఈ 2 సార్లు మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే దానివలన ఉపవాస ఫలం కూడా వస్తుందని చెబుతుంది. భోజనము తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఎంతో శ్రేష్టము. ఎందుకంటే తూర్పు ముఖంగా కూర్చొని తింటే ఆయు వృద్ధి కలుగుతుంది. ఉత్తరానికి కూర్చొని తింటే కోరిన కోరికలు తీరతాయి. దక్షిణానికి పడమరకి అస్సలు భోజనం కూర్చొని చెయ్యకూడదని వామన పురాణం, విష్ణు పురాణం సెలవిస్తుంది. మన ధర్మాలు, శాస్త్రాలు అన్నీ కూడా తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయటమే శ్రేయస్కరమని ఏకగ్రీవంగా సెలవిస్తున్నాయి. భోజనం చేసేటప్పుడు ఇనప పీట మీద కానీ ఆకుల మీద కానీ అస్సలు కూర్చోకూడదు. భోజనం చేసేటప్పుడు మొదట భగవంతుణ్ణి స్మరించుకొని భోజనం చేయాలి. ఈ రోజు నుంచి మనందరం కూడా తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయటానికి ప్రయత్నిద్దాము. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.